everyone, welcome to Dara English Communication. Today we are going to discuss the last tense of present tense. Okay, so మనం ఇంత ముందు క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం డిస్కషన్ అనేది చేసినాం. సో మనకి ఇప్పుడు ఒక బ్రీఫ్ రివిజన్ ఆఫ్ ద లాస్ట్ సెషన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తాం ఒకసారి మీరు చెప్పండి. Okay, so present perfect tense is used for the activities which you have completed before 15 minutes, 30 minutes or to the maximum extent 1 hour. ఏదైనా ఒక యాక్టివిటీ మనకు ఒక 15 minutes ముందు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదంటే ఇక మ్యాక్సిమం ఒక 1 hour ముందు ఏవైనా యాక్టివిటీస్ అయిపోతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం. ఓకే, సో అది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి? మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటివి? సో అక్కడ మనకి హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది వస్తుంది. సో హ్యాజ్ అనేది మనం సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం అండ్ హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఓకే, ఆర్ షీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. సో ఇక్కడ మనకి హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఎట్లా ఉపయోగిస్తామంటే, హ్యాజ్ వచ్చేసి మనం సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటాం, హ్యావ్ వచ్చేసి మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అండ్ టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ సెషన్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ టెన్స్ వచ్చేసి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అది ఇక్కడ రాసేసాం ఆల్రెడీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఈ క్లాస్ మనకి పార్ట్ 5. ఓకే, ఆల్రెడీ మనకు 4 parts అనేది కంప్లీట్ అయినాయి, ఇప్పుడు పార్ట్ 5. ఓకే, సో ఇవాళ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. ఇక మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, అది మనకు తెలియాలి బేసిక్గా. ఎందుకంటే మనకు అది తెలిస్తేనే ఈ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం ప్రాక్టీస్లో పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, సో నా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, మరి ఎనీ ఐడియాస్? Okay, so present perfect continuous tense is used for the activities which have started sometime ago in the past and still in progress. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం present perfect continuous tense అనేది ఏదైనా ఒక యాక్టివిటీ, ఏదైనా ఒక పని మనకు పాస్ట్లో ఎప్పుడో గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఆ పని అనేది ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే present perfect continuous tense మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇందులో కూడా మనకి కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకి పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఏ విధంగా ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినాయి, సేమ్ మనకి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వస్తాయి. అవేంటి మరి? సో ఇక్కడ మనకి హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ రెండు వస్తాయి. హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ ఇందులో టెన్స్లో మనం చూసినాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చూసినాం. ఏమన్నా అక్కడ హ్యాజ్ అనేది ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ హ్యావ్ అనేది ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ అయిందని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా హ్యాస్ బీన్ అనేది మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్లో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, విల్ సీ ఇన్ డీటెయిల్స్ అబౌట్ దీస్ ఆక్సిలరీ వర్బ్స్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అనేది ఏ సబ్జెక్ట్స్కి ఏ విధంగా మనం హ్యాస్ బీన్ అనేది హ్యావ్ బీన్ అనేది ఉపయోగిస్తాం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, విల్ టేక్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్స్. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫస్ట్ తీసుకుందాం. ఓకే, సో పాజిటివ్ సెంటెన్సెస్, ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకుందాం. ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్. ఓకే, మన క్లాస్ ఉన్నారనుకో మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏంటి ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం బిగినింగ్ నుండి ఇవి క్లాసులు అనేవి స్టార్ట్ చేసాం కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ నుండి మీరు జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్గా విల్ బి ఎక్సెలింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అండి, మనకు ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఐ. ఓకే, సో ఐ అనేది మనకి సింగులర్ ప్లూరల్. సో ఇక్కడ మనకి సింగులర్ అయినప్పటికీ కూడా ఆక్సిలరీ వర్బ్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్కి.
ఓకే, సో అందులో మనకి సబ్జెక్ట్ ఐ అనేది ఇక్కడ మనకి ఎక్సెప్షన్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఐ హ్యావ్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటున్నా. అంటే ఏంటి, ఇక్కడ నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాను. అది ఎప్పటి నుండి, కొంత టైం బ్యాక్, కొంత సమయం కింద నువ్వు స్టార్ట్ చేసినావు. ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఏం చేస్తున్నావు, ఇంకా నువ్వు ప్లే చేస్తూనే ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ యాక్టివిటీ మ్యూజిక్ ప్లే చేయడం అనేది నువ్వు మార్నింగ్ స్టార్ట్ చేసినావు కానీ అది మధ్యలో ఆఫ్ చేసినావు, ఆఫ్ చేయలేదు. ఏం జరుగుతున్నది, ఇంకా జరుగుతూనే ఉంది. సో ఆ విధంగా మనం ఇట్లాంటివి చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాను. ఓకే, ఎప్పుడు చేస్తున్నావు, చాలా టైం నుండి నువ్వు ఇక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉన్నావు. ఓకే, సో నెక్స్ట్ మనం యూ అనేది తీసుకుందాం. సో యూ అనేది మనకి సింగులర్ ప్లూరల్. సో యూ అనేది మనకి సింగులర్ అయితే మనకి హ్యాస్ బీన్ అనేది రావాలి. ఇక్కడ మనకి యూ అనేది ప్లూరల్ అయితే ఏం రావాలి, హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయాలి. మరి ఇక్కడ మరి హ్యావ్ బీన్ వస్తుందా, హ్యాస్ బీన్ వస్తుందా. ఓకే, సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్లో యూ వచ్చిందంటే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ప్లూరల్. ఓకే, సో ఇది మనకు యూ అనేది ఎప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ హ్యావ్ బీన్ అనేది వస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, మీరు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుండి, చాలా టైం నుండి యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది. నువ్వు చాలా సమయం నుండి ఏం చేస్తున్నావు, మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉన్నావు. సో అందుకే ఏం చెప్తున్నావు ఇక్కడ మనం, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ మనకి హీ షీ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకి హీ షీ ఇట్ అంటున్నాం. మరి ఇక్కడ హీ అనేది సింగులరా ప్లూరలా, లేదా షీ అనేది సింగులరా ప్లూరలా, అవి మనకు బేసిక్గా సింగులర్స్. సో సింగులర్స్ కాబట్టి మనం ఇక్కడ హ్యాస్ బీన్ ఉపయోగించాలా, హ్యావ్ బీన్ ఉపయోగించాలా, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్. సో ఇక్కడ మనకి సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం హ్యాస్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఊకే ఒకటే వర్బ్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి సేమ్ వర్బ్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం నేర్చుకునే వాళ్ళకంటే కొత్త వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటా ఉంటారో అది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో అందుకోసం మనం ఇక్కడ సేమ్ వర్బ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం, అతడు లేదా ఆమె వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుండో వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ హ్యాస్ బీన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ కావాలి. ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటి, ఇక్కడ మనకి ఐ అంటే మీనింగ్ ఏంటి, ఐ అంటే నేను కదా. మరి నేను అన్న ప్లూరల్ ఏం రావాలి మనకు, మేము అనేది రావాలి. మరి మేము అనేది ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ ఏం చెప్తాం, మేము అంటే వి. ఓకే, సో ఇక్కడ మనకి వి. సో వి అనేది మనకి ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, సో వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. మేము ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాము. ఎప్పటి నుండి, చాలా టైం నుండి నువ్వు ఇక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నావు. సో అందుకనే వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్ అనేది మన ఇక్కడ యూ ఉన్నది, మన నెక్స్ట్ కూడా మనకి యూనే వస్తుంది కాబట్టి సో విల్ నాట్ టేక్. ఓకే, సేమ్ యూని తీసుకోము ఎందుకంటే సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ సెంటెన్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ అతడు, ఆమె లేదా అది. ఇవన్నీ కాంబినేషన్ మనం కలిపినప్పుడు ఏమొస్తుంది, వారు అనేది వస్తుంది, అంతే కదా. సో వారు అనేది మనం ఇంగ్లీష్లో ఏమంటాం ఇప్పుడు మనం. ఓకే, వారు అంటే ఇక్కడ మనకి దే అనేది వస్తుంది. ఓకే, సో దే అనేది ఉంది. మనకి దే అనేది సింగులరా ప్లూరలా, దే అనేది ఆటోమేటిక్గా మనకి వారు అంటున్నాం కాబట్టి ప్లూరల్ కదా. సో ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకి, దే హ్యావ్ బీన్. ఓకే, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇందులో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇందులో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, మరి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ప్లస్
ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4. V4ని మనం ఇక్కడ V1 ప్లస్ ఇంఫామ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. ఓకే, దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ఆర్ కొన్నిసార్లు మనం V1 ప్లస్ ఇంఫామ్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ ఆబ్జెక్ట్. ఓకే, అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఇప్పుడు, రైట్? ఇప్పుడు మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోయింది. అదేంటి? నేను ప్లే చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటారు, లేదా మీరు ప్లే చేస్తున్నారు అంటే యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని చెప్పేసి అంటారు. మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంటే యూ హ్యావ్ బీన్ అంటారు, లేదా అతడు ప్లే చేస్తుంది లేదా ఆమె ప్లే చేస్తున్నారు ఇక్కడ మనకి హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేయట్లేదు, అసలు నేను మ్యూజిక్ ప్లే చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అనాలి ఇప్పుడు. సో ఎట్లా చెప్తావు మరి? ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని. ఓకే, కానీ ఇక్కడ నువ్వు నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? నేను మ్యూజిక్ ప్లే చేయట్లేదు అని చెప్పేసి అన్నాను. ఓకే, సేమ్ సెంటెన్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఐ అని తీసుకున్నాం. ఐ అంటే నువ్వే కదా, నేను అంటున్నాం, నేను మ్యూజిక్ ప్లే చేయట్లేదు అంటున్నాం. సో ఇక్కడ మనకి ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? నేను మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి అంటున్నాను. ఎప్పటి నుండి? చాలా కాలం నుండి నేను మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి అంటా ఉన్నాను. సో అందుకు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటా ఉన్నాను. ఓకే, సో ఇక్కడ మనకి సెకండ్ పర్సన్ ఏమొచ్చింది? యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అంటున్నాను. నేను ఏం చేస్తున్నా? మీరు మ్యూజిక్ ప్లే. సో ఇప్పుడు మనకి సెకండ్ పర్సన్ ఇక్కడ ప్లూరల్ వచ్చేసి మనకి యూ ఉంది. మీరు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను. కానీ ఇక్కడ మీరు ఏం చెప్పాలి? నాకు నేను మ్యూజిక్ ప్లే చేయట్లేదు అని చెప్పేసి మీరు నాతో అనాలి. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇక్కడ మనకి యూ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడేమో యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటున్నాను. మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ అది నెగిటివ్ అయితే ఏం చేస్తున్నాం? మీరు మ్యూజిక్ ప్లే చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నాను నేను. సో అందుకు నేను ఏం చేసిన? యూ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటా ఉన్నాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసింది. ఓకే, ఈ షీ ఇట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం? షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, నేను చెప్తున్నా ఇప్పుడు ఆమె లేదా అతను మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇప్పుడు నేను అది ఏం చేయాలి? ఆమె లేదా అతను మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి అనాలి. ఓకే, సో ఏం చేయాలి మరి ఇక్కడ? సో ఇక్కడ హీ ఆర్ షీ ఆర్ ఇట్ హ్యాజ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను? అతను లేదా ఆమె మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి అంటున్నాను. సో అందుకే ఏం చేసిన? షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ ఆర్ హీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాను. సో ఈ పాటి మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ తీసుకున్నాం. ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ మనకి వి అనేది ఉంది. సో వి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మేము మ్యూజిక్ ప్లే చేస్తున్నాము అని చెప్పేసి మీరు అంటాము. కానీ ఇక్కడ మీరు కూడా నెగిటివ్గా చెప్పాలి. మేము మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి అనాలి. సో అప్పుడు ఏం చేస్తాము? వీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, వీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. మేము మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ అంటాము. సో దానికి ఏం చేస్తాం? మనం ఇక్కడ వీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాము. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటాం. సో మనం ఏం చేయాలి? వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ అన్నాం. సో మనం ఏ విధంగా చెప్పాలి? దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఒకసారి సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం మనం. నెగిటివ్ సెంటెన్స్లో ఇక్కడ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్
have plus not plus been plus before then object. ఓకే అదే కదా మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఐ హ్యావ్, ఓకే, దెన్ నాట్ ప్లస్ బీన్, దెన్ బిఫోర్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇన్ నెగటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇక మనకి ఇంకొక 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవేంటి మీకు ఆల్రెడీ ఇప్పటికి అర్థమైంది. ఏంటి ఆ సెంటెన్సెస్? పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటి, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి అంటాం. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇందులో మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. వెరీ సింపుల్, నీడ్ నాట్ టు గెట్ ఫ్రైటెన్. దీన్ని చూసి భయపడదు, చాలా సింపుల్గా ఉంటుంది. పాజిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి అంటాం. ఇందులో మనం ఏం చేసాం, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, పాజిటివ్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఆక్సిలరీ వర్బ్ అనేది మనకు ఫస్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఆక్సిలరీ వర్బ్కి వెనకాల వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటాను. నేను ఎప్పటి నుండో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అడుగుతాను. సో అందుకని ఇక్కడ ఏం చేస్తాం మనం, హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాను. ఓకే, సో అంటే నేను చాలా రోజుల నుండి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నానా అని చెప్పేసి నువ్వు అడుగుతాను. ఓకే, సో అది మనకు హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ఏంటిది, యూ అనేది వస్తుంది. సో యూ అనేది మనకు ప్లూరల్ కాబట్టి మళ్ళీ ఏం రావాలి ఇక్కడ, హ్యావ్ యూ, హ్యావ్ యూ బీన్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, మీరు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారా అంటే మీరు ఎప్పుడో మ్యూజిక్ ప్లే చేస్తున్నారా అంటే మనం ఏం చేయాలి ఇక్కడ మనకి. సో ఈ విధంగా హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి మనం ఈ విధంగా అడుగుతా ఉంటాం. ఇక్కడ మనం ఏం లేదు, ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆక్సిలరీ వర్బ్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వెళ్తుంది. అది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్లో చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనకి ఇక్కడ ఏంటి, ఈ షీట్. ఈ షీట్ అంటే మనకి ఏం రావాలి ఇక్కడ, హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది కదా. సో దేర్ఫోర్ హ్యాజ్ షీ ఆర్ ఇట్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, అతను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడా లేదా ఆమె మ్యూజిక్ ప్లే చేస్తూ ఉందా అని చెప్పేసి మనం అడుగుతాం కదా. సో అట్లా మనం ఏం చేస్తాం, హ్యాజ్ షీ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ ఆర్ హ్యాజ్ హీ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం. దానికి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంగ్లీష్లో హ్యాజ్ షీ ఆర్ హీ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనం ఇక్కడ ఇట్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఇన్ ద ప్లేస్ ఆఫ్ హీ కానీ షీ కానీ. ఓకే, సో నెక్స్ట్ మనకి ఐకి ప్లూరల్ అంటున్నాం. ఐకి ప్లూరల్ అంటే మనకు వి అంటే వీకి మనకు ప్లూరల్ కాబట్టి అక్కడ మనం ఆక్సిలరీ వర్బ్ ఏం యూజ్ చేసాం, హ్యావ్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ మనకి హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, హ్యావ్ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, మనం మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. సో అట్లా మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ, హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి యూ అనే దానికి సేమ్ ఉంటుంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ యూ. అండ్ తర్వాత మనకు ఈ షీట్కి ప్లూరల్ వచ్చేసి దే అనేది ఉంటుంది. దే అనేది మనకు ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి,
హ్యావ్ అని వస్తుంది మళ్ళీ. ఓకే, హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారా అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాం. సో దానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటి, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇందులో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, స్ట్రక్చర్ వెరీ సింపుల్, ఏం లేదు, ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్, అది మనకు బీన్ అనేది ఇక్కడ యూజ్ చేసాం, ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇందులో మనకి ఏం చేస్తాం అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్లో సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆక్సిలరీ వర్బ్ వెళ్తుంది, ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వస్తుంది. దాన్నే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మీరు చూస్తే హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్, ఆర్ హ్యాస్ షీ ఆర్ హీ బీన్ ప్లేయింగ్ మ్యూజిక్ అని చెప్పేసి విధంగా మనకి వస్తూ ఉంటాయి. ఇది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, మరి ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ అయితే మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది, ఓకే పాజిటివ్ అయితే మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒక్కసారి చూద్దాం, వెరీ సింపుల్, అనదర్ 2 minutes. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే haven't I been playing music. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం haven't I been playing music అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, నేను మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అంటాం. ఓకే, నేను మ్యూజిక్ ప్లే చేయడం లేదా అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, haven't I been playing music అంటే నేను మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అడుగుతాను. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ఏంటి, యూ. సో యూ కూడా మనకు ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం కావాలి, haven't you been playing music. ఓకే, haven't you been playing music, మీరు మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా మనం. సో అట్లాంటి వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే యూ haven't you been playing music, మీరు మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అంటాం. కొన్నిసార్లు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎట్లా అంటే వాళ్ళు పని చేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం, కానీ వాళ్ళు చేయట్లేదు అనుకో. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తూ ఉంటాం, haven't you been doing that work, haven't you been playing music అని చెప్పేసి అంటాం. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఈ విధంగా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ అన్నాడు. థర్డ్ పర్సన్ మనకి ఇక్కడ సింగర్ కాబట్టి hasn't she or he or it been playing music. ఓకే, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి మనం అడగాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, hasn't she been playing music, ఆమె మ్యూజిక్ ప్లే చేయడం లేదా, లేదా అతడు అనుకో hasn't she been playing music, ఆమె మ్యూజిక్ ప్లే చేయడం లేదా, అతను మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అంటే మనం hasn't she అని చెప్పేసి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అది మనకి ఫార్మాట్. ఆటోమేటిక్గా మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది, ఎందుకంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా సేమ్. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఓన్లీ ద చేంజ్ ఈజ్ ఎట్ ద ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ మనం హ్యావ్ అంటున్నాం, ఇక్కడ హ్యాస్ అంటున్నాం. హ్యావ్ అనేది మనకు ప్లూరల్ సబ్జెక్ట్స్కి వస్తుంది, హ్యాస్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్స్కి వస్తుంది, అదొకటే చేంజ్. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్. ప్లూరల్ అంటే మన ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే బి అనేది మన ప్లూరల్ కాబట్టి haven't we been playing music, మనం మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. సో అట్లా మనం ఏం చేస్తాం, haven't we been playing music అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మేము ఏం చేస్తున్నాం, మేము మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అడగాలంటే haven't we been playing music అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. ఇక నెక్స్ట్ మనకి లాస్ట్ పర్సన్ ఉంది, యూ అనేది సేమ్ ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ మనకి ఈ షేప్కి ప్లూరల్ వచ్చేసి మనకు దే అనేది మనకు ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి haven't they been playing music. ఓకే, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అలాంటి మనం ఏం చేస్తాం, haven't they been playing music, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడం లేదా అని చెప్పేసి అడుగుతాను. సో ఈ విధంగా మనకు
నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటా ఉంటాం. ఓకే, మనం దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏదో చూద్దాం. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇక్కడ haven't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి కొన్నిసార్లు హ్యావ్ నాట్ అని చెప్పేసి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం కాంబినేషన్లో యూజ్ చేస్తూ హ్యావెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది అన్నిటి కూడా సేమ్ ఉంటుంది. బట్ ద చేంజ్, ఇక్కడ చేంజ్ అనేది మళ్ళీ చెప్తాను. చేంజ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే మనకు ఆక్సిలరీ వర్బ్ కూడా ఇక్కడ సింగులరే ఉంటుంది. అది మనకు హ్యాజ్ అనేది వస్తుంది. ఒకవేళ మనకు సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయింది అనుకో, అక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ కూడా ఏం రావాలి, ప్లూరలే రావాలి. ఓకే, సో అందుకే ఇక్కడ మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ మన ప్లూరల్ కాబట్టి ఆటోమేటిక్గా హ్యావ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో దీంతో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అవేంటి మనకు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి ప్రజెంట్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఎస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Okay, so with this we are concluding the present tense. Okay, so before we conclude the session, don't forget to like, share and subscribe. Thank you and all the best. Don't forget to practice because practice makes man perfect. Okay, thank you and all the best.